సీతారామంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసిన భామ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమానే అయినా తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ బుల్లెట్లా దూసుకుపోయింది. టాలీవుడ్ లో పర్మనెంట్ గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుందనుకున్న టైంలో బాలీవుడ్ పైనే కన్నేసింది. బీటౌన్ లో బ్యూటీ చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలటంతో పాటు గ్లామర్ డాల్ గా ట్రీట్ చేశారు. దీంతో అవకాశాలు తగ్గటంతో తనను దేవతలా ఆరాధిస్తున్న టాలీవుడ్ పై మళ్లీ మోజు పెంచుకుంటోంది బ్యూటీ. అయితే తాజాగా ఈ సొగసరి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. కావాల్సినంత టాలెంట్, గ్లామర్ ఉన్న రేస్ లో వెనకబడినట్లు అనిపిస్తోంది. పైగా సెలెక్టెడ్ గా సినిమాల ఎంపికను ఎంచుకుంటోంది బ్యూటీ. గతేడాది హాయ్ నాన్నతో పలకరించిన క్రెడిట్ మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్ కే దక్కింది. దీంతో ఫ్యామిలీ స్టార్ మూవీతో స్టార్డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశపడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సీతారామంతో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి మరోసారి మృణాల్కు మంచి ఛాన్స్ ఇస్తున్నారట. ప్రభాస్, హను కాంబోలో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం సీతారామన్ టీం ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే నటీనటులతో పాటు టెక్నికల్ టీం ను తీసుకున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా విశాల్ భరద్వాజ్, కెమెరామ్యాన్ గా పిఎస్ వినోద్ ని కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక త్వరలోనే ప్రభాస్ కూడా కాల్ షీట్లు ఇవ్వనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రజెంట్ కల్కి కోసం కష్టపడుతున్నాడు డార్లింగ్. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి సెట్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ కు జోడీగా మృణాల్ను తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.